ఘనంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు అన్న క్యాంటీన్లలో పేదలకు భోజన పంపిణీ చేసిన ఎమ్మెల్యే గణబాబు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే గణబాబు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని పేదవాడి ఆకలి తీర్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని చాటి చెప్పారు. సేవా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఎమ్మెల్యే గణబాబు క్యాంప్ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బాజీ జంక్షన్ మరియు శ్రీహరిపురం వద్ద ఉన్న అన్న క్యాంటీన్లకు విచ్చేసి అక్కడ ఉన్న పేదలకు, కార్మికులకు స్వయంగా భోజనాన్ని వడ్డించారు. అదేవిధంగా గోపాలపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సి లో యువ నాయకులు మౌర్య సింహ రోగులకు పండ్లను పంపిణీ చేయగా, గోపాలపట్నం అన్న క్యాంటీన్లో కూడా ప్రత్యేక భోజన పంపిణీ కార్యక్రమం నిర్వహించి అక్కడ ప్రజలతో అన్న క్యాంటీన్లో అందిస్తున్న సేవలపై అభిప్రాయాన్ని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వ పాలనలో మూతపడ్డ అన్న క్యాంటీన్లను చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే తిరిగి ప్రారంభించి పేదవాడి కడుపు నింపుతున్నారు. ఈ మహత్కార్యంలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అన్న క్యాంటీన్ల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను ఎమ్మెల్యే ప్రస్తావించారు. పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంతో మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించింది. అక్షయపాత్ర ఫౌండేషన్ సహకారంతో పూర్తి నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని కేవలం 5 రూపాయలకే ఒక పూట భోజనాన్ని రోజుకు 3 పూటలా కలిపి కేవలం 15 రూపాయలకే పేదల కడుపు నింపుతోంది. ఒక్కో భోజనానికి సుమారు 75 రూపాయలు ఖర్చు అవుతుండగా ప్రభుత్వం 60 రూపాయలు రాయితీని భరించి పేదలపై భారం పడకుండా చూస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 269 క్యాంటీన్ల ద్వారా రోజుకు 2.72 లక్షల మంది భోజనం చేస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం ఇప్పటివరకు 243 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అన్న క్యాంటీన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాతలు విరాళాలు అందించాలని కోరుతూ ఇప్పటికే ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి 76 లక్షల రూపాయలు విరాళంగా అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.